హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఫీచర్ సిటీ గురించి మాట్లాడదాం. చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఫీచర్ సిటీ అనేది వస్తుందా? ఏ ప్రాంతంలో వస్తుంది? ఈ ఫీచర్ సిటీని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్లో నిజంగా ఆ ఫీచర్ సిటీ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మా ప్రైజెస్ పెరుగుతాయా, మా పెట్టుబడి పెరుగుతుందా, అచ్చా ఫీచర్ సిటీ అనేది క్యాన్సల్ అయితే ఎలా? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలామంది కస్టమర్స్లో ఉన్నాయి, చాలామంది అసోసియేట్స్లో ఉన్నాయి, చాలామంది లీడర్స్లో కూడా ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసే విధంగా ఈ వీడియో మనం చేద్దాం. నెంబర్ 1, ఫీచర్ సిటీ వస్తుందా? ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. దానికి 2 కారణాలు. ఒకటి పొలిటికల్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్ అంటే ఏంటి అంటే, కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇన్కమ్ అనేది కావాలి. ఇన్కమ్ వచ్చేటువంటి అతి తక్కువ సోర్సెస్లో రియల్ ఎస్టేట్ ఒకటి. సో ఎక్కడైతే ఇది రాబోతుందో, ఈ కర్తాల్, కందుకూరు, ఈ ముచ్చెర్ల, ఈ బేగరికంచ, ఈ యాచారం, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఫార్మాసిటీ గురించి గత ప్రభుత్వం ఆల్రెడీ ఎంతో ల్యాండ్ సేకరించి పెట్టింది. అదంతా ప్రభుత్వ భూమే. ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అక్కడే ఫీచర్ సిటీ అనేది రాబోతుంది. సో అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా కంపెనీస్కి ఇవ్వడం, లీజ్కి ఇవ్వడం, లేకుంటే అమ్మేయడం, అలాగే ఆ భూములన్నీ కూడా వేలం పాటలో ఈ బిల్డర్స్కి అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అనేది ప్రభుత్వానికి చాలా అవసరం. సో అది పొలిటికల్ రీజన్ నెంబర్ 1. నెంబర్ 2 పర్సనల్ రీజన్ ఏంటంటే, నెంబర్ 2 ఇస్ పర్సనల్ రీజన్. పర్సనల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ హైటెక్ సిటీ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరేంటి? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆ హైటెక్ సిటీ అనేది అవతరించింది. ఆ సైబరాబాద్ అనే సిటీ ఏదైతే ఉందో ఆ హైటెక్ సిటీ సరౌండింగ్స్లో ఆ మాదాపూర్ కావచ్చు, ఆ జూబ్లీ హిల్స్ కావచ్చు, ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. సో ఆ సైబరాబాద్ సిటీ మొత్తం కూడా ఎవరికి ఆ క్రెడిట్ దక్కుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అది పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆయనకి. అలాగే ఇప్పుడున్న మన యువ ముఖ్యమంత్రి గారికి ఒక పర్సనల్ గోల్ అనేది ఉంటుంది కదా. లైక్ రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని నిర్మించారు అన్న పేరు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటారు. సో దానివల్ల కూడా ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా ఆయన నిర్మిస్తాడని ఇక్కడ దాదాపు 4 సంవత్సరాల పైన టైం ఉంది. ఈ టైంలో ఈ సిటీ అనేది నిర్మించడం అంటే కంప్లీట్ నిర్మించనక్కర్లేదు. కొంచెం 20% నిర్మించినట్టే. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, మరి ఫార్మాసిటీ అనేది ఒకటి ప్రపోజ్ చేశారు కదా గత ప్రభుత్వం, అది క్యాన్సిల్ చేసింది కదా ఈ ప్రభుత్వం అని అంటే, ఎస్, గత ప్రభుత్వం చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఫార్మాసిటీ అనేది అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 7-8 సంవత్సరాల వరకు దాని మీద ఎలాంటి యాక్టివిటీ చేయలేదు, ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు, ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు, ఎలాంటి ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు, ఇనాగ్రేషనే చేయలేదు. ఆ ఫార్మాసిటీ అని అంటూ పోయారే తప్ప దానికి ఒక ఇనాగ్రేషన్ చేసి దానికి ల్యాండ్ అలాట్మెంట్ కంపెనీస్ చేసి కంపెనీస్ కనుక నిర్మాణాలు స్టార్ట్ చేస్తే ఫార్మసిటీ అనేది ఒక 20% 30% నిర్మాణాలు అయిపోయేది. అలాంటివి చేయలేదు. బట్ ఈ ప్రభుత్వం ఆ తప్పు చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక వారం క్రితం ఈ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని ముచ్చెర్ల దగ్గర శంకుస్థాపన చేసేశారు మన ముఖ్యమంత్రి గారు. సో ఇలా చాలా తక్కువ టైంలోనే చాలా శంకుస్థాపనలు అయిపోతాయి, నిర్మాణాలు కూడా మొదలవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇవన్నీ కనుక మనం చూస్తే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదు. అండ్ ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది. సో పర్సనల్ పాయింట్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అనేది మనం అతి తక్కువ టైంలోనే నిర్మాణం మొదలవుతుంది. ఫ్యూచర్ సిటీ అనేది మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాం, తక్కువ కాలంలోనే మనం చూస్తాం. కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో మీరు ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అసోసియేట్లు ఎవరైతే ఉన్నారో అసోసియేట్లు కూడా ఆ ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్గా కస్టమర్లకు చెప్పచ్చు. లీడర్స్ కూడా మీరు రిక్రూట్మెంట్ చేయండి, ట్రైన్ చేయండి మీ అసోసియేట్స్కి. అండ్ ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని మీరు రియల్ ఎస్టేట్ సేల్స్ అనేది మీరు అగ్రెసివ్గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.